అనుష కృష్ణ పేరుకు కన్నడ అమ్మాయే కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడగలదు. పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈమె ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివింది. యాక్టింగ్ కోసం ఉద్యోగాన్ని వదిలేసింది. ఇంట్లో వాళ్ళు తిట్టినా సరే ఇండస్ట్రీలో ప్రయత్నిద్దామన్న బలమైన కోరికతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పేక మేడలు సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది. నేను 70కి పైగా ఆడిషన్స్కు వెళ్ళాను. కన్నడలో 2 సినిమాలు చేశాను. కానీ ఇంకా రిలీజ్ అవ్వలేదు అని చెప్పింది అనూష. కొన్ని ఆడిషన్స్లోనైతే మీరిలాగే చిన్న సినిమాలు చేస్తారా, పెద్ద సినిమాలు చెయ్యరా అని అడిగేవారు. వాళ్ళు చెప్పిన వాటికి తలూపి పెద్ద సినిమాలు నేను చెయ్యలేను. నాకంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని దాటలేను. చిన్న సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకుంటానని చెప్పేదానని అన్నారు. ఒకసారైతే భయంకరమైన సంఘటన జరిగింది. దర్శక నిర్మాతలు మాకు నచ్చేశావన్నారు. అయితే ఆ నిర్మాత వయస్సు సుమారు 60 ఏళ్లుంటుంది. ఆయన మీరు కాంప్రమైజ్ అయితే సినిమా చేద్దామన్నారు. భయంతో వణికిపోయాను. నాకు ఎంగేజ్మెంట్ అయిందని అబద్ధం చెప్పాను. అయినా పర్లేదన్నాడు. వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాను. బోరుమని ఏడుస్తుంటే ఆ కారు డ్రైవర్ ఏమైంది మేడం, అంతా బానే జరుగుతుందని ఓదార్చాడు. పేక మెడలు షూటింగ్ అయిపోయాక ఈ ఘటన జరిగింది అని అనూష తెలిపింది.